హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైజర్ న్యూస్. మీరు చూస్తూనే ఉండండి, మంచి మంచి న్యూస్తో మీ ముందు ఉంటారు కైజర్ న్యూస్. ఆ బెల్ గంటను కూడా మీరు ఒకసారి ప్రెస్ చేయండి. కొత్త కొత్త వీడియోస్ వచ్చినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. Hi, hello, namaste. This is Adri Abhi. Please subscribe to Kaiser News. Hi, and this is Kiriti Damaraju. Please like, share, and subscribe to Kaiser News. వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను శ్రీకృష్ణ. మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే గడ్డం నవీన్ గారు. జబర్దస్త్లో ఎక్కువ చూస్తుంటాం. సో కొన్ని మూవీస్ కూడా చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఒక ప్రసాద్ ల్యాబ్లో కలవడం జరిగింది. సో కొన్ని అంటే ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఏంటి అసలు అనుకుందాం. నమస్తే అన్న. నమస్తే, ఎలా ఉన్నారు? నేను సూపర్, చాలా బాగున్నాను. ప్రజెంట్ ఏ మూవీస్ చేస్తున్నారన్న? ప్రజెంట్ వచ్చేసి నేను ఒకటి కింగ్ జాక్ క్వీన్ అనే సినిమా మన ఎస్ఎల్వి ప్రొడక్షన్స్ వాళ్ళ దాంట్లో ఒక మంచి నెగిటివ్ క్యారెక్టర్ ఉంది. అలాగే హైందవ అనేది మన బెల్లంకొండ సీన్ గారి సినిమాలో అందులో నెగిటివే. అండ్ అలాగే కళ్యాణ్ రామ్ గారి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ సార్. సో సింపతి క్యారెక్టర్ చాలా బాగుంది. అది కళ్యాణ్ రామ్ గారు, ప్రదీప్ గారి డైరెక్షన్లో. అండ్ అలాగే పాడేరు 12 మైళ్ళు అనే ఒక సినిమా. అండ్ అలాగే నెక్స్ట్ వీక్ రాబోతున్న వృషభ. అండ్ వాటితో పాటు ఇది డెవిల్స్ షేర్, ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని సినిమాలకు పేర్లు పెట్టలేరు ఈ మధ్య సినిమాలను బిజీ అయిపోయారు అంతా. ఆ సినిమాలు అండ్ ఈవెంట్స్ లో కొంచెం బిజీగా ఉన్నాను. అవునండి. ఓకే, దీంట్లో ఎలా ఉండబోతుంది మీ సీన్ వచ్చేసి? నెగిటివ్ క్యారెక్టర్ ఏం రోల్ మీద అంతా? నాది ఇందులో చాలా పెద్ద క్యారెక్టర్ కాదు, చిన్న క్యారెక్టర్ కానీ చాలా నెగిటివ్ క్యారెక్టర్ ఉంటుంది. నెగిటివ్ అంటే లక్కీగా నాకు నెగిటివ్ వచ్చింది. చూస్తారు ఇట్లా ఈసారి ఇట్లా కట్ చేసి బాగా చేశారు. డైరెక్టర్ మన గంగాధర్ గారు నాకు బాగా పరిచయం కాబట్టి నన్ను నవీన్ ఎట్లా చూపెడితే బాగుంటుంది అని చెప్పి ఆయన విధానంగా బాగా చూపెట్టాడు నన్ను. మంచి మంచి అంటే చిన్న క్యారెక్టర్ కానీ బాగుంటుంది నాకు. అయితే అదిరే అభి గారు ఎప్పుడు మీరు జబర్దస్త్ చేస్తూనే ఉంటారు. సో ఆయన గురించి 2 మాటలు, ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది, ఈ సినిమా గురించి చెప్పండి. అదిరే అభి గారు అంటే నాకు దేవుడే. ఎందుకంటే ఆయన వల్లనే నాకు ఈరోజు ఇంత పేరు వచ్చింది. ఈరోజు నవీన్ అనేటోడు ఉన్నాడంటే జబర్దస్త్లో ఆయన టీంలో నన్ను తీసుకోవడం, ఇంత పేరు రావడం జరిగింది. సో అభి గారు ఇంతకుముందు చేసిన పాయింట్ బ్లాంక్ కానీ అలాగే కొన్ని సినిమాలు ఉన్నాయి, అన్నీ కూడా నేను ఆయన వెంబడే ఉన్నాను. సో లక్కీగా ఈ సినిమా కూడా గంగాధర్ గారు అభి గారిని హీరోగా సెలెక్ట్ చేసుకోవడం, అలాగే మెయిన్గా సినిమాకి ముఖ్య కారణం ఎవరంటే మన యుఎస్ అట్లాంటాలో ఉంటున్న మన వెంకట్ దుగ్గిరెడ్డి గారు. ఆయన బాగా మంచి మిత్రుడు. ఆయన ఒక చిన్న ప్రోడక్ట్ చేద్దామని చెప్పి ఆయన అట్నే చైతన్య గారు, అట్నే చంద్ర గారు ముగ్గురు కలిసి ఈ ప్రోడక్ట్ తయారు చేసి అభి గారు, వాళ్ళకు కూడా అభి గారు అంటే చాలా ఇష్టం. అభి గారు అంటే అందరికీ పాజిటివ్ నోటే. సో వాళ్ళు గంగాధర్ గారు అందరూ అనుకొని అభి గారిని ఇందులో హీరోగా పెట్టి మంచి థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్, హారర్ దాంట్లో ఉంటుంది సినిమా. బాగుంటుంది, మంచి ఇంట్రెస్టింగ్ సినిమా. సో అభి గారు చేయడం నాకు చాలా సంతోషం. మళ్ళీ జబర్దస్త్ తర్వాత మళ్ళీ అభి గారి కాంబినేషన్లో చేయడం మళ్ళీ నాకు హ్యాపీగా ఉంది రియల్లీ. జబర్దస్త్లో అభి గారు కూడా రావట్లేదు, మీరు కూడా తక్కువ కనిపిస్తూ ఉన్నారు. సో మీరు జబర్దస్త్ మిస్ అవుతున్నారా? మీరు జబర్దస్త్ ఆబ్వియస్లీ ఖచ్చితంగా మేము బాగా మిస్ అవుతాం. ఎందుకంటే అక్కడ ఉన్న రోజులన్నీ వేరే మంచి పండుగ రోజులు అవన్నీ. డైలీ కొత్త స్కిట్ తోటి కొత్త క్యారెక్టరేషన్ తోటి చేసేవాళ్ళం. సో అభి గారు సినిమా డైరెక్షన్ ఈ మధ్యకాలం చిరంజీవి సినిమా డైరెక్షన్ చేశారు. అందులో బిజీ ఉండడం వల్ల జబర్దస్త్ దూరంగా ఉండడం. సో నాకు కరెక్ట్ టీమ్ లీడర్ లేడు కాబట్టి నన్ను కరెక్ట్గా గుర్తించి నన్ను పర్ఫెక్ట్గా క్యారెక్టర్ ఇచ్చే టీమ్ లీడర్ లేరు. నాకు అభి గారు బాగా గుర్తుపడాలి, మంచి మంచి క్యారెక్టర్లు ఇచ్చారు. తర్వాత నేను రాకేష్ గారి దాంట్లో చేశాను, అలాగే వెంకీ దాంట్లో చేశాను, భాస్కర్ దాంట్లో చేశాను, కానీ ఇక్కడ సెట్ కాలేదు అది. సో ప్రస్తుతానికి జబర్దస్త్ కొంచెం దూరంగానే ఉన్నాడు. దూరంగానే వెళ్ళలేదు, నేను వెళ్ళడానికి రెడీ ఉంది. వాళ్ళు పిలిస్తే ఏ రోజైనా వెళ్ళి నేను చేయడానికి రెడీ. సో అలా మిస్ అవుతున్నాను జబర్దస్త్. కానీ చిరంజీవి సినిమాలో అభిగా ఆ సినిమా కూడా చేశాను. సారీ చెప్పడం, అందులో కామెడీ క్యారెక్టర్ ఫుల్ లెంత్. జబర్దస్త్లో ఎలా ఉంటుందో అలాంటి క్యారెక్టర్ ఇచ్చాడు అన్న డైరెక్షన్లో. అది బాగుంటుంది, ఫుల్ కామెడీ. అది చేశాను అన్నతోటి. అండ్ ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ స్పెషల్ థ్యాంక్స్ టు నేను వెంకట్ దుగ్గిరెడ్డి గారికి చెప్పాలి. అట్లాంటా యూఎస్ఏలో ఉంటారు. ఆయన సినిమా ప్యాషనెట్, టోటల్గా సినిమాలంట పిచ్చి. ఆయన మనోజ్ క్యారెక్టర్ ఇచ్చింది ఆయన్నే. సో ఆయన సినిమా ప్యాషన్ తోటి అక్కడ నుంచి రావడం, ఇక్కడ ఒక చిన్న సినిమా తీసుకొని వెళ్ళడం ఆయన చాలా ప్యాషనెట్గా చేస్తారు. సో ఈ సినిమా ద్వారా ఆయనకు కూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వెంకట్ దుగ్గిరెడ్డి గారికి. అలాగే చంద్ర గారికి, చైతన్య గారికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ. అండ్ ముఖ్యంగా గంగాధర్ డైరెక్టర్ చాలా మంచి డైరెక్టరు, కొన్ని సినిమాలు చేశారు. ఆ సినిమాలు కూడా పైప్ లైన్లో ఉన్నాయి. సో దాంతోపాటు ఇది చేస్తున్నారు. గంగాధర్ గారికి కూడా మంచి లైఫ్ ఉంటుందని అనుకుంటున్నాను ఈ సినిమా ద్వారా. సో ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ యూనిట్ ఆఫ్ ద డెవిల్స్ చైర్. గుడ్ లక్, మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక ఫోటో దిగుదాం. చెప్పండి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైజర్ న్యూస్. మీరు చూస్తూనే ఉండండి, మంచి మంచి న్యూస్తో మీ ముందు ఉంటారు కైజర్ న్యూస్. ఆ బెల్ గంటను కూడా మీరు ఒకసారి ప్రెస్ చేయండి. కొత్త వీడియోస్ వచ్చినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను శ్రీకృష్ణ. మనతో ఎవరు ఉన్నారంటే అదిరే అభి గారు ఉన్నారనమాట. కొన్ని సినిమాస్లో హీరోస్గా చేయడం చాలా చూస్తుంటాం. చాలా మంది కింద నుంచి పైకి లేపిన వాళ్ళు అన్న ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. సో అన్న సినిమా రాబోతుంది అనమాట. అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే అన్న. హాయ్ అన్న. హాయ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను బ్రదర్. హౌ ఆర్ యు? ఫైన్ అన్న.
ఇప్పుడు ఎక్కువగా మూవీస్ టైప్ వెళ్తున్నారు కదా, హీరోస్ కూడా చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది కింద నుంచి వచ్చి చాలా మంది మీతో పాటు కూడా తీసుకురావడం జరిగింది. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉంది. అంటే జబర్దస్త్లో ఎప్పుడు కామెడీ స్కిట్స్లో చూశారు కదా, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని బ్రేక్ తీసుకొని సినిమాలో వైపు వచ్చి ఇప్పుడు సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ ఒక సినిమా ఈ సినిమాలో నేను హీరోగా చేస్తున్నాను, అలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాను, డైరెక్షన్ చేస్తున్నాను. బాగుంది ఇప్పుడు. ఓకే, అంటే ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ ఏంటన్న, అసలు ఈ కంటెంట్ అంటే ఈ సినిమా ఎందుకు ఎంచుకున్నారు మీరు ఈ సినిమా? ఇది రెగ్యులర్గా మనిషి లైఫ్లో ఉండే ఒక గ్రీడ్ ఏదైతే ఉందో, అత్యాశ అనేది ఉందో, ఆ అత్యాశ వల్ల మనిషి లైఫ్లో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయనేది ఒక హారర్ ఎఫెక్ట్తో ఆ హారర్ జానరాలో తీసుకున్నాం మేము. సో అంటే మనకు తెలియకుండా ఉండే ఒక డెవిల్ ఏదైతే ఉందో అది మనను ఎంత నీచానికైనా దిగజార్చేలా చేస్తాం. సో అదే ఈ సినిమాలో పాయింట్. కరెక్ట్గా మన ఎమోషన్స్ని, మన డిజైర్స్ని కంట్రోల్ చేసుకోగలిగితే లైఫ్ బాగుంటుంది, లేకపోతే నాశనం అయిపోతుంది. గుడ్ మెసేజ్ ఇచ్చారన్న. అయితే ఇప్పుడు ఎక్కువగా మిమ్మల్ని జబర్దస్త్లో చూస్తూ ఉంటాం, ఎక్కువ గుర్తుపడాలంటే జబర్దస్త్ గుర్తుపడతాం. సో జబర్దస్త్ కొంచెం బ్యాక్ స్టెప్ వచ్చారు, ఎలా అనిపిస్తే మిస్ అవుతున్నారు జబర్దస్త్ ఏమన్నా? జబర్దస్త్ డెఫినెట్లీ మిస్ అవుతూ ఉంటాము, కానీ అలాగని చెప్పేసి ఇంకా అక్కడ ఆగిపోలేం కదా. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే కొంచెం వదిలేసి బయటకు రాకూడదు, తప్పదు. సో మన సొంత ఊర్లో ఉన్నప్పుడు ఉండే లగ్జరీస్, అక్కడ ఉండే కంఫర్ట్స్ వేరు. కానీ మనం హయ్యర్ ఎడ్యుకేషన్కి కానీ లేకపోతే పెద్ద జాబ్స్కి వెళ్ళాలంటే ఒక స్టెప్ ఫార్వర్డ్ అయ్యి ఆ ఊరిని వదిలేసి మళ్ళీ ఎలాగైతే బయటకు వస్తామో ఇది అలాంటిది. ఓకేనా, ఒక క్వశ్చన్ అన్న, సుధీర్ గారి గురించి ఏం చెప్తారు? ఎక్కువగా సుధీర్ గారు మీరే తీసుకొచ్చారు కింద టాప్. సుధీర్ కాదు, ఆది గారిని తీసుకొచ్చారు కదా. ఆది గారికి ఎక్కువ జబర్దస్త్ మానేసారు, ఆయన కూడా వెళ్ళట్లేదు. శ్రీదేవి డ్రామా కమన సినిమాలో చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది ఆది గారి గురించి? ఆది జబర్దస్త్ పక్కన పెట్టి ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తున్నా, నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటంటే అది ఇంకా సినిమాలు కూడా బాగా చేస్తున్నాడు. మొన్న వచ్చిన లక్కీ భాస్కరే కావచ్చు, లేకపోతే ఇంకో వేరే సినిమాలు మంచి సినిమాలు వస్తున్నాయి. సో అలా ఎవరికైనా సరే గ్రోత్ అనేది ఇంపార్టెంట్, ఒక దగ్గర ఆగిపోకుండా ఇంకా ఎదుగుతూ ఉంటే బాగుంటుందని నేను ఫీల్ అవుతాను. మీ అంటే ఒక దాంట్లో జబర్దస్త్లో సుధీర్ గారు కూడా హీరోగా చేస్తున్నారు, వాట్స్ యువర్ ఫీలింగ్? అందరూ బాగుండాలి. మన జబర్దస్త్లో ఉన్న ఆర్టిస్టులు ఓన్లీ కామెడీ స్కిట్స్ వరకే పరిమితం కావద్దు, ఎందుకంటే స్కిట్స్లో మేము చూపించే వేరియేషన్స్ ఎలాగైతే ఉంటాయో అది అందులో అర్థం చేసుకోవాలి. ఓన్లీ జబర్దస్త్ చేసేవాళ్ళంటే ఓన్లీ కామెడీ చేసే వరకే, స్కిట్స్ వరకే అని కాకుండా బయటకు వచ్చి సినిమాలు చేయాలి, డైరెక్షన్ చేయాలి. ఇప్పుడు వేణు బలగం చేశారు, సో ధనరాజ్ ఇప్పుడు హీరోగా చేస్తూ డైరెక్షన్ చేస్తున్నాడు. సో అలా అందరూ కూడా మంచి పొజిషన్స్లోకి రావాలి, మంచి మంచి సినిమాలు చేయాలి, అందరూ చేయాలని నేను ఇంకా కోరుకుంటాను. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా సినిమా బిగ్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, హలో, నమస్తే, దిస్ ఈజ్ అదిరి అభి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కైజర్ న్యూస్. థ్యాంక్ యూ అన్న. ప్రజెంట్ మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే పేరు చెప్పడం కంటే ఒక డైలాగ్ చెప్తాను. బాబు లేవు డీజే టిల్లులో పెద్ద ఫేమస్ అయిన సాంగ్ అనమాట. సో అన్నతో మాడదాం ఒకసారి. అన్న హాయ్ అన్న. హాయ్, ఎలా ఉన్నారు? నా పేరు చెప్పు ఫస్ట్. కిరీటి అన్న. తెలుసు అన్న, ఐ నో అన్న, కానీ చూసి చాలా మందికి తెలియదు కాబట్టి అలా చెప్పాను అనమాట. తెలుసు అన్న, ఐ నో. ఓకే, ఎలా ఉన్నారన్న? చాలా బాగున్నా. ఓకే అన్న, ఒక సినిమాలో చాలా సినిమాలు చేశారు, జామిరెడ్డి అవన్నీ చేశారు. సో డీజే టిల్లులో చేయడం వల్ల ఒక హైప్ వచ్చింది, అందరూ గుర్తుపడడానికి ఒకటి ఉందన్నమాట. సో ఎలా అనిపిస్తుంది దాని గురించి? ఇంకేం మూవీస్ చేస్తున్నారు, ఎలాంటి రోల్స్ చేస్తున్నారు? అంటే సినిమాకి రోల్ అనేది డిఫరెంట్గా ఉండాలి, రోల్ చూసే గుర్తుపట్టాలి అని చెప్పి ఈ ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు రైట్ నౌ చాలా ఒక తమిళ తెలుగు బైలింగ్వల్ సినిమా రాబోతుంది, చాలా ఇంట్రెస్టింగ్ సినిమా, అతి త్వరలో రాబోతుంది. అండ్ అది కాకుండా ఇంకా ఒక 2 వెబ్ సిరీస్లు 3 సినిమాలు రిలీజ్కి రెడీ ఉన్నాయి, దేవుడి దయ. ఓకే, అయితే జామిరెడ్డి మూవీలో తేజ గారితో చేశారు హీరోగా. హనుమాన్ సినిమాలో పెద్ద హిట్ కొట్టి పాన్ ఇండియా హీరో అయ్యారు. సో ఆయన గురించి ఏం చెప్తాం అనుకుంటున్నారు? అప్పుడు ఇప్పుడు ఒకలాగే ఉన్నారా? సో చెప్పండి. ఒకటేలా ఉన్నారు కదా. అంటే బిహేవియర్ ఎలా ఉంది? చాలా చాలా మంచోడు అండ్ చాలా యాక్టివ్ అండ్ చాలా మంచి యాక్టర్. ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని, మమ్మల్ని కూడా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఓకే అన్న, అంటే ఎక్కువ కామెడియన్ కాకుండా హీరోస్గా చేసే రోల్స్ ఏమన్నా మీకు ప్రజెంట్ వచ్చే సినిమాస్, వెబ్ సిరీస్లో కానీ వీటిలో? సస్పెన్స్ చెప్పచ్చు కదా, అంటే చిన్న క్లూ ఇస్తే మా వాళ్ళు కొంచెం నేను అలాంటిది ఇప్పుడు ఇది సభ కాదు కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ మనం డెవిల్స్ చైర్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, అయితే డిజిటల్లో ఒకటి ఉంది కదా, వైరల్ అయింది కదా. సో చాలా మంది మీమ్స్ ఆడుకుంటారు, సో మాకు కూడా పంపిస్తుంటారు, మేము కూడా చూస్తూ ఉంటాం. సో దాని మీద మీ ఫీలింగ్ ఏంటి? ఆల్రెడీ చెప్పాను స్టేజ్ మీద, ఎన్నిసార్లు చెప్తాం? ఒకసారి చెప్పండి. ఎన్నిసార్లు చెప్తాం, మనిషి కంటే ఎక్కువ పాపులర్ అయింది.
యా బట్ లైక్ అది ఆల్ థ్యాంక్స్ టు సిద్ధు జొన్నలగడ్డ. సిద్ధు వల్లే ఇదంతా పాసిబుల్. అండ్ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లే కాకుండా హీరోలు కూడా ఇట్లా ఇట్లా పిలిచే అవకాశాలు ఇవ్వడం అనేది చాలా మంచి పద్ధతి. అది శ్రీ విష్ణు గారైనా సిద్ధు గారైనా రామ్ గారైనా ఎవరైనా కూడా చాలా మంచి పద్ధతి. అందరూ అదే ఫాలో అవ్వాలని అండ్ వాళ్ళకి నచ్చిన యాక్టర్లు ఇలా పిలవాలని కోరుకుంటూ, నవీన్ చంద్ర ఆల్సో వెరీ వెరీ గుడ్ ఇన్ దట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎంకరేజింగ్ న్యూ టాలెంట్ అండ్ గుడ్ యాక్టర్స్. సో ప్లీజ్ ఎంకరేజ్ థియేటర్ యాక్టర్స్, గుడ్ యాక్టర్స్. ఓకే అండి, ఇప్పుడు అదిరాది అభి గారితో ఒక సినిమా చేస్తున్నారు కదా, సో దాంట్లో రోల్ ఏంటి? నెగిటివ్ రోల్ ఏమన్నా? ఈ సినిమాలో నేను చేయట్లేదండి. ఈ సినిమా డెవిల్స్ చైర్ అని దీనిలో నేను చేయట్లేదు. అదిరాబి హీరో కాకుండా అదిరాబి డైరెక్షన్లో ఒక వెబ్ సిరీస్ జరుగుతుంది, దానిలో నేను చేస్తున్నాను. అదేంటి అనేది త్వరలోనే మీకు తెలుస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైసర్ న్యూస్.